ఏ టాపిక్లో వచ్చే అవకాశం ఉంది? Sir, one is from first unit, the another one is from second unit. రెండు అయిపోయినాయి. ఎవల్యూషన్ నుంచి రెండు వస్తాయండి, 4 క్వశ్చన్స్ అవుతాయి. తర్వాత యూనిట్ 8 నుంచి అది అప్లైడ్ బయాలజీ ఉంది, అట్లాగే దీంట్లో బయోటెక్నాలజీ కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ యూనిట్ నుంచి కూడా 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మన జనరల్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటారు, ఫంక్షనల్ అనాటమీ ఆఫ్ రాబిట్, డైజెస్టివ్ సిస్టమ్, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్. దీంట్లో మనకి ఎస్ఏక్యూలు వచ్చే అవకాశం లేదు. ఈ 3 యూనిట్స్లో ప్రతి యూనిట్ వెయిటేజ్ 10 మార్క్స్ ఉందండి. ఇప్పుడు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చినట్టయితే 8 మార్క్స్ దానికి సరిపోతుంది, ఇంకా 2 మార్క్స్ వెయిటేజ్ మిగులుతుంది చాప్టర్కి. సో అవి 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 3 యూనిట్స్లో 2 యూనిట్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తారు, ఇంకొక యూనిట్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉందండి. అంటే ఆల్మోస్ట్ 3 యూనిట్స్ కనుక మనం గమనిస్తే అన్ని కూడా ఫంక్షనల్ అనాటమీ ఆఫ్ ర్యాబిట్ గురించే ఉన్నాయి. అంటే దీంట్లో ఓన్లీ ఎస్ఏక్యూలు అలాగే ఎల్ఎస్ఏక్యూలు గురించి మాత్రమే వస్తాయి, లేదంటే షార్ట్ ఆన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉందా? 2 యూనిట్స్ నుంచేమో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు, అంటే ర్యాబిట్ నుంచి 2 వస్తాయి, ఒకటి జెనెటిక్స్ నుంచి వస్తుంది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. తర్వాత ఇంకొక యూనిట్ మిగులుతుంది కాబట్టి దీంట్లో ఆ యూనిట్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, సో ఎస్ఏక్యూలకి మొత్తం ఈ 8 టాపిక్స్ 8 చాప్టర్స్ చదవాలంటారా, లేదంటే కొన్ని స్కిప్ చేయొచ్చా? 60కి 60 మార్కులు పొందాలంటే సిలబస్ అంతా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి, అలాంటప్పుడు మాత్రమే 60 మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ముందు నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈ టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. చదివేటప్పుడు ఇంపార్టెంట్ అనుకున్న ఎన్ని 2 మార్క్స్కి అడగొచ్చు అనుకున్న బిట్స్ అన్నీ కూడా అండర్లైన్ చేసుకోవాలి, వాటిని గుర్తుంచుకోవాలి. అంటే ఒకవేళ క్వశ్చన్ని ట్విస్ట్ చేసి అడిగినప్పటికీ కూడా ఆన్సర్ రాయగలిగే విధంగా ఉండాలి. అలాంటప్పుడే 60కి 60 మార్కులు పొందగలుగుతారు. అంటే మీరు యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్కి ఇంకా జస్ట్ ఒక 1 వీక్ మాత్రమే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 1 వీక్లో వాళ్ళకి ఇచ్చే మీరు సజెషన్స్ ఏంటి? అలాగే ఈ టాపిక్స్ కొన్ని స్కిప్ చేసేసి ఈ 1 వీక్లో ఇమీడియట్గా ప్రిపేర్ అయితే యావరేజ్ వాళ్ళు బిలో యావరేజ్ వాళ్ళు యావరేజ్ వాళ్ళు ఇంకా డిస్టెన్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. అలాంటి సూచనలు ఏమైనా ఇవ్వగలరా? ఇప్పుడు యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ చదివేటప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి 11 ఎస్ఏ క్వశ్చన్స్ చదువుకుంటే వాళ్ళు 2 తప్పకుండా ఆన్సర్ చేయగలుగుతారండి. తర్వాత యూనిట్ వైజ్గా తీసుకున్నట్టయితే ఫస్ట్ యూనిట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రెగ్యులర్లీ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ఎగ్జామినేషన్, ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్. అయితే ఆ క్వశ్చన్స్ని చదువుకున్నా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లిస్ట్ అవుట్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఏపోడా, or write the general characters of egg-laying mammals, or write short notes on Archaeopteryx, types of feathers. జనరల్గా ఈ 4 క్వశ్చన్స్ చదువుకున్నట్టయితే 1 లేదా 2 షార్ట్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందండి. ఓకే మేడం, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాట్లాడుకునే ముందు ప్రణీత్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నాండి. హలో చెప్పు ప్రణీత్, చెప్పండి మీ డౌట్ ఏంటి చెప్పండి. అది వెరీ షార్ట్ గురించి డౌట్ ఉంది. వెరీ షార్ట్ గురించి డౌట్ ఉంది. ఓకే చెప్పండి, డౌట్ ఏంటి చెప్పండి స్పెసిఫిక్ గా. వెరీ షార్ట్ గురించి. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్స్ గురించి డౌట్ ఉంది అని అంటారు. వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నిటికీ ఎలా సమాధానం? ఏ చాప్టర్స్ నుంచి చదవాలి మెయిన్ గా? వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి అయినా వచ్చే అవకాశం ఉంది, దాని గురించి ఇందాక చెప్పాను. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో చాయిస్ కూడా ఇవ్వలేదు, 10కి 10 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది సైన్స్ స్టూడెంట్స్కి ఎంసెట్ను దృష్టిలో ఉంచుకొని గత 3 సంవత్సరాల నుంచి చాయిస్ తీసేశారండి. అంతకుముందు 15 క్వశ్చన్స్ ఇస్తే అవుట్ ఆఫ్ 15 10 ఆన్సర్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఎంసెట్లో వెయిటేజ్ ఉంది కాబట్టి 10కి 10 ఆన్సర్ చేయాలంటే సబ్జెక్టు పూర్తిగా థరోగా వచ్చి ఉండాలి, అలాంటప్పుడే 10కి 10 ఆన్సర్ చేయగలుగుతారు. అయితే ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే ప్రతి ప్రశ్నకు కూడా మీరు జవాబు నేర్చుకొని ఉండాలి. అది 1 లేదా 2 సార్లు మీరు చదువుకున్నట్టయితే ఎగ్జామ్లో రాయగలుగుతారు. సో టోటల్గా వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ రాయాలంటే మాత్రం కంప్లీట్గా అందరూ అటు యావరేజ్ కానీ బిలో యావరేజ్ కానీ బ్రిలియంట్స్ కానీ అందరూ చదవాలి. తర్వాత ఎస్ఏక్యూలు మేడం కొన్ని ఫంక్షనల్ అనాటమీ ఆఫ్ ర్యాబిట్ వీటికి సంబంధించి అంటే కొంచెం అనాటమీ సబ్జెక్ట్ కొంచెం కష్టంగా ఉంటుందని స్టూడెంట్స్ భావిస్తారు. అలా కాకుండా ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాయాలంటే ఏం చేయాలంటారు? జనరల్గా అనాటమీ సబ్జెక్ట్ కష్టం కాదండి, అది డయాగ్రామ్ను చూస్తూ
ఒక సిస్టమేటిక్ వేలో ఒక పార్ట్ తర్వాత ఒకటి ఉంటుంది. డయాగ్రామ్ను మనం కీన్గా అబ్జర్వ్ చేస్తూ చదివినట్టయితే చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంటరీ ఎనాలో తీసుకున్నట్టయితే వాళ్ళు డయాగ్రామ్ ఆల్రెడీ డ్రా చేస్తారు, పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటారు, లేబులింగ్ కూడా చేసి ఉంటారు. కాబట్టి ఏ పార్ట్ తర్వాత ఏ పార్ట్ ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది, సో అలా గుర్తుపెట్టుకొని చదివినట్టయితే కష్టం కాదండి, చాలా సులభం. ఓకే మేడం, మరో కాలర్ స్టూడెంట్ రెడీగా ఉన్నారు మేడం. సుధీర్ ఫ్రమ్ గుంటూరు. హలో హలో. ఓకే, టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాలను అందుకోలేకపోతున్నాం మేడం. తర్వాత మేడం, ఈ ఫంక్షనల్ అనాటమీ ఆఫ్ ర్యాబిట్ కనుక చూసినట్టయితే ఎక్స్క్రెడిటరీ, అలాగే మస్క్యులో స్కెల్టల్ అండ్ రీప్రొడక్టివ్ అని ఉంది. ఈ మూడిట్లో ఎస్ఏక్యూలు అలాగే ఎల్ఎస్ఏక్యూలు షార్ట్ ఆన్సర్స్ ఎన్ని వస్తాయి చెప్పండి ఈ స్పెసిఫిక్ ఈ టాపిక్ గురించి? ఇందాకే చెప్పానండి, దాంట్లోంచి ఎస్ఏ క్వశ్చన్స్ ఇందాక చెప్పాను ఏవేవి వచ్చే అవకాశం ఉందో. షార్ట్ ఆన్సర్స్ తీసుకున్నట్టయితే ఒకవేళ ఆ చాప్టర్ నుంచి ఎస్ఏ ఇవ్వనట్టయితే దాని నుండి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఒకటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు జాయింట్స్ ఉన్నాయండి, రైట్ ద టైప్స్ ఆఫ్ జాయింట్స్ అని అడగొచ్చు, లేదా స్ట్రక్చర్ ఆఫ్ జాయింట్ అని అడగొచ్చు, స్ట్రక్చర్ ఆఫ్ మూవబుల్ జాయింట్. అలా కాకుంటే అదేమో స్కెలిటల్ సిస్టమ్ నుంచి. మరొకటి దీంట్లో ఇంకో టాపిక్ కూడా ఉంది మేడం, ఫర్టిలైజేషన్ అని. ఫర్టిలైజేషన్లో ఎస్ఏ క్వశ్చన్స్ జనరల్గా అడుగుతున్నారండి. దాని నుంచి ఇందాక చెప్పాను, డిస్క్రైబ్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్, ఆర్ డిస్క్రైబ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ అని ఇదేమో ఎస్ఏకి అడుగుతారు. దీంట్లోనే ఓన్లీ డ్రా ద డయాగ్రామ్ అనేది 4 మార్క్స్కి అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ 2 పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే దీంట్లోంచి 4 మార్క్స్ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు, ఇది ఎస్ఏకి అడిగినా కానీ ఆన్సర్ చేయగలుగుతారు. మేడం చాప్టర్ 3, 4, 5 ఈ 3 కూడా ఫంక్షనల్ అనాటమీ ఆఫ్ ర్యాబిట్ గురించే ఉన్నాయి. ఈ 3 టాపిక్స్, ఈ 3 చాప్టర్ చదువుకొని టోటల్గా ఆన్సర్ చేయగలమా? అటు షార్ట్ ఆన్సర్స్ కానీ, ఇటు లాంగ్ ఆన్సర్స్ కానీ, లేదంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ కానీ? లాంగ్ ఆన్సర్స్ జనరల్గా ఈ మధ్య కాలంలో ఉండే పేపర్లో పరిశీలించినట్టయితే 2 ర్యాబిట్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందండి. ఒకవేళ అలా కాకుండా ఎగ్జామినర్ ఒకటే టైప్ స్టడీ నుంచి ఇచ్చి, ఇంకొకటి జెనెటిక్స్ నుంచి, ఇంకొకటి అప్లైడ్ బయాలజీ చాప్టర్ నెంబర్ 8 నుంచి ఇచ్చినట్టయితే ఒకటి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కంపల్సరీగా ఆన్సర్ చేయాలంటే జెనెటిక్స్ తప్పకుండా నేర్చుకోవాలండి. జెనెటిక్స్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కూడా, ఫర్దర్ స్టడీస్లో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అందులో ఉండే 4 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చదవాల్సి ఉంటుంది. అలాంటప్పుడే వాళ్ళు పూర్తిగా ఆన్సర్ చేయగలుగుతారు. నేను ఫైనల్గా అటు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా బోత్ అంటే 10% అవుట్ ఆఫ్ 60 రావాలంటే ఏం చేయాలంటారు? మొట్టమొదట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఒక సీక్వెన్స్లో పాయింట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసి డయాగ్రామ్స్ నీట్గా వేయాలండి. తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు అది టైం కూడా ఇంపార్టెంట్ అండి. టైం చూసుకోవాలండి. లేకుంటే కొంతమంది షార్ట్ ఆన్సర్కి ఇచ్చినవి కూడా చాలా లెందీగా రాసి టైం సరిపోక కొన్ని క్వశ్చన్స్ వదిలేస్తూ ఉంటారు. సో క్వశ్చన్స్ సరిగ్గా అర్థం చేసుకొని ఆన్సర్ రాయాలి, నీట్గా ఉండాలి, డయాగ్రామ్స్ నీట్గా ఉండాలి. తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కూడా 10కి 10 ఆన్సర్ చేయాలండి. అలాంటప్పుడే 60 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. స్టడీ టైంలో అటు బాటనీ కానీ ఇటు జువాలజీ కానీ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫోన్ చేస్తుంటారు. వాళ్ళ డౌట్ ఏంటంటే స్పెసిఫిక్గా డయాగ్రామ్ అడిగితేనే డయాగ్రామ్కి ఇవ్వాలా, లేదంటే డయాగ్రామ్ అడగకపోయినా కానీ డయాగ్రామ్ గీసి దాని తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వాలా అనేది ఒక డౌట్. దాని మీద మీరు స్పష్టంగా చెప్పండి. అదే ఎస్ఏ క్వశ్చన్కి అయితే జనరల్గా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారండి. కంపల్సరీగా డయాగ్రామ్ డ్రా చేయాలి. అయితే క్వశ్చన్ పేపర్ కూడా స్పెసిఫిక్గా ఉండాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి డిస్క్రిప్షన్తో పాటు విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ అని అడుగుతున్నారు. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్. అది ఏ స్ట్రక్చర్ అడుగుతారో ఆ స్ట్రక్చర్ని విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ అని అడుగుతున్నారు. ఎగ్జామ్లో అలా స్పెసిఫిక్గా ఇచ్చినప్పుడు డయాగ్రామ్ వేయాలండి. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఇందాకే చెప్పాను నేను, డయాగ్రామ్ అడిగితేనే వేయాలండి, లేకుంటే అవసరం లేదండి. థ్యాంక్ యూ మేడం, చాలా అమూల్యమైనటువంటి సలహాలు మా స్టూడెంట్స్కి అందరికి కూడా ఇచ్చారు. అంటే డయాగ్రామ్ ఆల్మోస్ట్ అడిగితే తప్ప అడగకపోతే ఏం అవసరం లేదని చెప్పేసి డాక్టర్ వనజ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు విద్యార్థులకు చాలా విలువైనటువంటి సూచనలు ఇచ్చారు. అలాగే పరీక్షలకు మేడం గారు ఇచ్చినటువంటి సలహాలను ఆధారంగా చేసుకుని అందరూ కూడా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాం. అలాగే మేడం గారు తయారు చేసినటువంటి 2 జువాలజీ పేపర్ 1, పేపర్ 2ను కూడా TV5 వెబ్సైట్ www.tv5news.in ఉంచాం. ఈ పేపర్లను ఈరోజు జువాలజీ పేపర్ 1 వెబ్సైట్లో చూడొచ్చు, రేపు జువాలజీ పేపర్ 2ను వెబ్సైట్లో చూడొచ్చు. నిజాయితీ నిష్పక్షపాతమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి TV5.